క్యూ న్యూస్. ప్రస్తుతం మనము జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ పూర్ణచంద్రరావు గారితో ఉన్నాము. అయితే వీరు ఇక్కడ చేసే డ్యూటీస్ దీనికి సంబంధించి పశు వైద్యాధికారి సంబంధించి జంతు జనన నియంత్రణ కేంద్రం వద్ద ఉన్నాము. సార్ ఇక్కడ మీరు యాక్టివిటీస్ చేస్తారు సార్? ప్రస్తుతం ఇక్కడ కుక్కల్లో జనన నియంత్రణ ఆపరేషన్లు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను. దానిలో కుక్కల్లో మగవి ఆడవి 2 కుక్కలు ఉంటాయి కాబట్టి మగవాటికి ఆపరేషను మరియు ఆడవాటికి కూడా యూటరస్ తీయటం అనేది జరుగుతుందండి. మగవాటికేమో టెస్టికల్స్ తీసేయటం అనేది జరుగుతుంది. కేవలం కుక్కలకు మాత్రమే ఇక్కడ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు? అవునండి, ప్రస్తుతానికి ఓన్లీ కుక్కల్లోనే ఈ విధమైనటువంటి జనన నియంత్రణ ఆపరేషన్ అనేది జరుగుతున్నాయి, చేస్తున్నాం మా సిబ్బందితో. ఇది వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారా లేకపోతే కేవలం వికారాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి? ప్రస్తుతం అయితే వికారాబాద్ మున్సిపాలిటీలోని కుక్కలు బెడద ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ మొదలు పెట్టడం అనేది జరిగిందండి. ఇది తొందరలోనే అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ విధంగా వికారాబాద్ జిల్లాలో జరగబోతున్నాయి. ఆపరేషన్ జరిగేదానికి ప్రయత్నాలు చేశాము. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేశాము. త్వరలో అక్కడ కూడా ఆపరేషన్ చేశాము. అయితే కుక్కకు మీరు ఆపరేషన్ చేశాక ఎంతమంది కలిసి ఆ కుక్కను పట్టుకోవడం జరుగుతుంది? అలాగే ఎన్ని రోజులు మీ దగ్గర ఆ కుక్క ఆపరేషన్ అయినాక ఉంటుంది? ఇది ఏంటంటే మున్సిపాలిటీ అధికారులు మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు వీళ్ళందరూ కలిసి కంబైన్డ్గా జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ అనేది. ఇది అందరూ కలిసి సమైక్యంగా ఈ విధిని ఒక్కొళ్ళు ఒక విధమైనటువంటి విధిని నిర్వహిస్తారు. అందులో మున్సిపాలిటీ వారు కుక్కలను పట్టుకోవడం అనేది మున్సిపాలిటీ వారి బాధ్యత. అది తీసుకొని వచ్చి ఆపరేషన్ టేబుల్స్లో మాకు అరేంజ్ చేసినట్టయితే మా పశుసంవర్ధక శాఖ అధికారులు వాటికి ఆపరేషన్ అనేది నిర్వహించబడుతుంది. కుక్కల్ని మొదటి రోజు పట్టుకున్న తర్వాత సాయంత్రం కుక్కకి ఆహారం ఇవ్వకుండా ఒక నీటితోనే ఉంచుతామండి. మర్నాడు ఉదయం ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ మత్తిచ్చి ఆపరేషన్ జరిగిన తర్వాత దాన్ని ఆ కుక్కల్ని మళ్ళీ వేరే బోన్లోకి మారుస్తాం. అక్కడ ఒక 3 నుంచి 5 రోజుల వరకు యాంటీబయాటిక్స్ ఇచ్చి వాటికి ఫీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల తొందరగా పుండుమని అది మళ్ళీ నార్మల్గా పూర్వస్థితికి వచ్చి కోరుతుంది. మళ్ళీ ఏ విధమైనటువంటి కుక్కల్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అదే వీధిలో అదే వార్డులో కూడా మళ్ళీ ఇదే కుక్కల్ని మళ్ళీ వదులుతాము. దానివల్ల ఏమిటంటే ఈ జనన నియంత్రణ అనేది తగ్గుతుందండి. కుక్కలు ఆరోగ్యకరంగానే ఉంటాయి. దీనిలో ఎటువంటి సందేహాలకు ఆస్కారం లేదు. చాలా త్వరితగతిన ఈ జిల్లాలో ఈ ఆపరేషన్ అనేది నిర్వహిస్తున్నాం. కుక్కల్ని మీ దగ్గర మున్సిపల్ వారు తీసుకొస్తారా లేకపోతే సపరేట్ టీం ఏదైనా ఉంటుందా మీ దగ్గర? మున్సిపాలిటీ వారే సపరేట్గా ఒక టీంని పెట్టుకొని వాళ్ళ వెహికల్స్లోనే ఈ కుక్కల్ని ఈ నియంత్రణ కేంద్రం దగ్గరికి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి తీసుకురావడం. కేవలం కుక్కలకు మాత్రమే ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ గతంలో మా మాజీ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఇక్కడ కోతుల బెడద ఉంటుంది, పంట నష్టం జరుగుతున్నదని. అలాగే ఇతర నాయకులు కూడా కోతుల బెడద ఉంటుందని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అయితే కోతులకు కొనంగలకు ఎందుకు చేయదు? కోతులకు చేయటం అనేది అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన ఇదండి. కాకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కోతుల్లో ఫారెస్ట్లో ఆహారం దొరకకపోవడం వల్ల అవి గ్రామాల మీదకి వచ్చి పంటల్ని నాశనం చేయడం అనేది జరుగుతున్నది. ఇదే విషయాన్ని మన స్థానిక ఎంపీ గారు కూడా మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఇదే పాయింట్ రైజ్ చేసి వారు కోతులను పట్టేదానికి దన్నారం విలేజ్లో కొంతమంది టీంని తయారు చేస్తూ ఉండి వాళ్ళకి కోతులు పట్టేందుకు నేర్పించండి అన్నట్టుగా శిక్షణ ఇవ్వాలి, వారికి సర్టిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ కోతుల ఆపరేషన్ అనేది ఇండియాలో ఇంత మటుకు జరిగిన దాఖలాలు తక్కువ అండి. ఎందుకంటే కోతిని దైవ స్వరూపంగా భావించే హిందూ సాంప్రదాయం ప్రకారం కోతులకి ఆపరేషన్ అనేది జరగదండి. దాన్ని దైవంగా భావిస్తాం, ఆంజనేయ స్వామి కానీ హనుమంతుడు కానీ పూజిస్తారు కాబట్టి వాటిని
ఆ కోతుల్ని పట్టుకొని దూరంగా ఒక 300 కిలోమీటర్లు దూరంలో ఏదైనా దట్టమైన అడవిలో కనుక వదిలినట్లయితే ఆ కోతులు బెడదని నివారించవచ్చు. కోతులు పట్టుకునేదానికైతే టీంలు ఉన్నాయి. వాటికి శిక్షణ ఇప్పించి గ్రామాల్లో యువతకి శిక్షణ ఇచ్చి ఆ విధంగా ముందుకు పోదామనేసి ఎంపీ గారి చెప్పిన ప్రకారం కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ జరిగిందండి. త్వరలోనే ఇది కూడా చేస్తాం. సార్ ఈ ప్రాసెస్కి కుక్కల నియంత్రణకు కావాల్సినటువంటి నిధులు అవసరం ఉంటాయి కదా, మీకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? మున్సిపల్ నుంచి వస్తాయా లేకపోతే? ప్రస్తుతం ఇది నేషనల్ ప్రాబ్లం అండి. ఇది అంటే జాతీయ సమస్య కింద కుక్కలను తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు త్వరితగతిన వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము. ప్రస్తుతానికి జిల్లా అధికారి గారి వద్ద ఉన్న నిధుల నుంచే ఈ మున్సిపాలిటీ వారిది, జిల్లా అధికారి వద్ద లేదు మా వద్ద మిగిలిన నిధుల నుంచే ప్రస్తుతానికి ఆపరేషన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.